హలో ఫ్రెండ్స్, డిష్ స్టూడియోకి స్వాగతం. ఈరోజు మన రెసిపీ చికెన్ దమ్ బిర్యానీ, వన్ ఆఫ్ ద మోస్ట్ రిక్వెస్టెడ్ రెసిపీ. దీనికి కావాల్సిన పదార్థాలు: చికెను, ఉల్లిపాయలు 3, పచ్చిమిర్చి మీ కారంకి తగ్గట్టు, అల్లం వెల్లుల్లి పేస్ట్, హోల్ బిర్యానీ స్పైసెస్, పెరుగు 300 గ్రామ్స్, నిమ్మకాయ 1, కొంచెం కొత్తిమీర, పుదీనా, బిర్యానీ మసాలా, ధనియా జీరా పౌడర్, ఉప్పు రుచికి సరిపడా. ఫస్ట్ చికెన్‌ని బాగా వాష్ చేసి పక్కన పెట్టుకోండి. నేను ఇక్కడ సాల్ట్ వాటర్ ఇంకా లెమన్ వేసి వాష్ చేసి తీసుకున్నాను. దీని ప్రిపరేషన్ చూద్దాం రండి. ముందుగా పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి అండ్ 2 టేబుల్ స్పూన్స్ పెరుగు వేసి బాగా స్మూత్‌గా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత వాష్ చేసి పెట్టుకున్న చికెన్‌లోకి ఒక 2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ ధనియా జీరా పౌడర్, 2 టేబుల్ స్పూన్ కారం, 2 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, ఆ తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న గ్రీన్ పేస్ట్, ఒక లెమన్, 2 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా, హాఫ్ స్పూన్ ఘీ వేసి బాగా కలుపుకోవాలి ముక్కలకంతా బాగా పట్టేలాగా. ఆ తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్న పెరుగు అండ్ ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసి బాగా కలుపుకొని కవర్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ పక్కన పెట్టుకోండి. ఇప్పుడు రైస్‌ని కూడా ఒక 2 టైమ్స్ బాగా వాష్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ సోక్ చేసుకోండి. నేను ఇక్కడ బాస్మతి రైస్ తీసుకున్నాను. ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ కోసం డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ కొంచెం సాల్ట్ కూడా వేసి ఫ్రై చేసుకోండి. నేను ఇక్కడ 3 లార్జ్ ఆనియన్స్ తీసుకున్నానండి. 400 గ్రామ్స్ ఉంటాయి. గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక బిర్యానీ పాట్‌లో మనం ముందుగా డీప్ ఫ్రైకి చేసిన ఆయిల్ ఉంటుంది కదా! అది ఒక 4 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను. అందులో హోల్ బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసి బాగా ఫ్రై అయ్యాక, మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న చికెన్, కొంచెం పుదీనా అండ్ కొత్తిమీర కూడా వేసి బాగా ఫ్రై చేసుకోండి. ఇక్కడ మొత్తం బాగా ఫ్రై చేసుకోండి. నేను ఇక్కడ మూత పెట్టుకొని మగ్గనిచ్చాను. ఇక్కడ నాకు మీడియం ఫ్లేమ్‌లో ఒక 15-20 మినిట్స్ పట్టిందండి చికెన్ కుక్ అవ్వడానికి. ఒక 70% కుక్ అయితే చాలు చికెన్. ఇప్పుడు చికెన్‌ని పక్కన పెట్టుకొని, ఇప్పుడు ఒక పాట్‌లో వాటర్ తీసుకొని, అందులోకి సాల్ట్, చిన్న స్లైస్ లెమన్, హోల్ బిర్యానీ స్పైసెస్ అండ్ కొంచెం పుదీనా, కొత్తిమీర, ఒక పచ్చిమిర్చి, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా బాయిల్ చేసుకోండి. వాటర్ బాగా బాయిల్ అయ్యాక సోక్ చేసి పెట్టుకున్న రైస్‌ని కూడా వేసుకొని ఒక 60% కుక్ చేసుకోండి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు ఫ్రై చేసుకున్న చికెన్ పాట్‌లోకి ఉడికించుకున్న రైస్‌ని లేయర్ బై లేయర్ వేసుకోండి. ఇలా అంతా రైస్ అంతా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా అడుగు మందంగా ఉన్న గిన్నెలే తీసుకోవాలండి బిర్యానీకి. లేదంటే అడుగున మాడిపోతుంది. తర్వాత అందులోకి కాస్త సన్నగా కట్ చేసి పెట్టుకున్న పుదీనా, కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోండి. ఇక్కడ నేను ఒక 1 స్పూన్ ఫుడ్ కలర్ కూడా తీసుకున్నాను. మీరు ఫుడ్ కలర్ వద్దు అనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు. కావాలంటే సాఫ్రాన్‌ని కూడా పాలల్లో నానబెట్టి వేసుకోవచ్చు. ఫైనల్‌గా ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా వేసుకోండి. ఇక్కడ నేను ఇది కవర్ చేయడానికి ఫాయిల్ పేపర్ తీసుకున్నాను. ఆవిరి బయటికి పోకుండా. మీకు కావాలంటే పిండి తడపండి. గోధుమ పిండి తడుపుకొని గిన్నె చుట్టూ పెట్టుకోవచ్చు. ఆ తర్వాత లిడ్ పెట్టి క్లోజ్ చేసి దాని మీద ఏదైనా బరువు పెట్టి మీడియం ఫ్లేమ్‌లో ఒక 25 మినిట్స్ కుక్ చేస్తే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసి ఒక 15 మినిట్స్ అలానే పక్కన పెట్టి ఆ తర్వాత సర్వ్ చేసుకోండి. నేనిక్కడ 1 కేజీ 250 గ్రామ్స్ తీసుకున్నానండి చికెన్ అండ్ రైస్ కూడా సేమ్ క్వాంటిటీ తీసుకున్నాను. సో, నాకు 25 మినిట్స్ పట్టింది. మీరు మీ క్వాంటిటీకి తగ్గట్టు ఇంగ్రీడియెంట్స్‌ని అడ్జస్ట్ చేసుకోండి. అంతే అండి, టేస్టీ చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. మరిన్ని టేస్టీ మరియు సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్‌ని ఫాలో అవ్వండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.